కర్నూలు డిస్ట్రిక్ట్ పరిధిలో కల్వకుర్తి పోలీస్ ఒక 2 అక్యూజ్ పర్సన్లో అరెస్ట్ చేశాము. ఈ 2 అక్యూజ్ పర్సన్ మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం 2 మర్డర్ కేసెస్లో అండ్ ఒకటి థెఫ్ట్ కేసు, అక్కడ థెఫ్ట్ కేసు కడతాల్ సైబరాబాద్ లిమిట్లో, అండ్ 2 మర్డర్ కేసు, ఒకటి కల్వకుర్తి లిమిట్లో అండ్ ఒకటి బల్మూర్ పిఎస్ లిమిట్లో 2 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ అక్యూజ్ పర్సన్. ఈ మన నాగర్కర్నూలు డిస్టిక్లో లాస్ట్ నెలలో ఒకటి 11 మర్డర్ కేసు యాక్యూజ్ దొరికింది. తర్వాత మన మిస్సింగ్ కేసెస్ పైన, అన్నోన్ డెడ్ బాడీ పైన సీరియస్గా, తర్వాత సస్పిషియస్ కేసు పైన సీరియస్గా మన పోలీస్ పర్సన్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీని కాబట్టి ఈ కల్వకుర్తి పిఎస్ లిమిట్లో ఒక 15 జనవరిలో ఒక గద్దముని నాగమ్మ ఏజ్ 60 వయసు ఈ అమ్మాయి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. ఈ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. తర్వాత ఒకటి బల్మూరులో 13 జనవరిలో రక్త బాలకృష్ణమ్మ, ఇది 45 ఇయర్స్ వయసు, ఈ ఒకటి 174 సస్పిషియస్ డెత్ కేసు రిపోర్ట్ అయింది. సో దీని ప్రకారం మన పోలీస్ పర్సన్ బోత్ కల్వకుర్తి పిఎస్ అండ్ బల్మూరు పిఎస్ ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము, ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. ఈ ఎంక్వైరీ ప్రకారం ఈరోజు మన ఈ 2 అక్యూజ్ పర్సన్ దొరికింది. A1 వరికుప్పల వెంకటేష్ 34 వయసు, అది ఎన్జిఓ కాలనీ కల్వకుర్తి టౌన్ నుంచి. అండ్ A2 కల్మురి అలివేల 30 వయసు, వాళ్ళు వట్టిపల్లి విలేజ్ ఆఫ్ తెలకపల్లి మండల్, ప్రెజెంట్ అది వాళ్ళ A1తో కలిసి ఉన్నారు. సో ఇది పాత హిస్టరీ, అంటే ఇది అక్యూజ్ వెంకటేష్ వాళ్ళ భార్య లాస్ట్ ఇయర్ చనిపోయారు, అది సూసైడ్ కేసులో. దాని తర్వాత ఇది అలివేల కూడా వాళ్ళ భర్తతో డైవర్స్లో ఉన్నారు. సో ఇద్దరు కలిసి ఇది లాస్ట్ 4 నెలల నుంచి వాళ్ళు లివింగ్ రిలేషన్లో షిప్లో ఉన్నారు. ఇవాళ ఒకటి మోడస్ ఆపరేండి అంటే ఈ బోత్ పర్సన్ అక్యూజ్ పర్సన్ ఆటోతో తిరుగుతున్నారు, అది టాడీ షాపులు, సెంది షాపులు తిరుగుతున్నారు. అక్కడ కొన్ని ఓల్డ్ ఏజ్ లేడీ, తర్వాత కొన్ని లేడీస్ దొరికితే అక్కడ. సో బస్ స్టాండ్లో, అది అవుట్స్కట్స్ ఏరియాలో లేడీస్ దొరికితే వాళ్ళతో కొంచెం ట్రాక్ చేస్తున్నారు. ఈ ట్రాక్ చేసి వాళ్ళు ఆటోలో తీసుకొని వాళ్ళ అవుట్స్కట్లో ఫారెస్ట్ ఏరియాలో తీసుకొని అక్కడ వాళ్ళతో స్ట్రాంగులేషన్ లేదా కోటి వాళ్ళ స్టాబింగ్ చేసి చంపేస్తున్నారు. సో ఇప్పుడే ఈ బోత్ కేసెస్లో మన డిటెక్ట్ అయింది. ఇది ఒకటి 174 కేసు, అది ఆల్రెడీ సెక్షన్ 302లో ఆల్టర్ చేశాము. తర్వాత ఇది మిస్సింగ్ కేసులో కూడా సెక్షన్ 302లో ఆల్టర్ చేశాము. ఈ బోత్ అక్యూజ్ పర్సన్ ఇంటెన్షన్ అంటే ఈ బోత్ కేసెస్లో కొంచెం మర్డర్ ఫర్ గెయిన్, అది బోత్ కేసెస్. వాళ్ళు అక్యూజ్లో చంపిస్తే తర్వాత వాళ్ళ కొంచెం బంగారు, కొంచెం క్యాష్ అన్నీ మొత్తం తీసుకుని వెళ్తున్నారు. సో మన ఈ కల్వకుర్తి కేసులో కూడా వాళ్ళు గోల్డ్ చైన్, తర్వాత సిల్వర్ ఐటమ్స్, టోటల్ మన 5.8 తోలాస్ గోల్డ్ రికవర్ అయింది. తర్వాత 650 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవర్ అయింది. అండ్ కడతల్ కేసులో ఒకటి 9 crores కూడా రికవర్ అయింది. సో టోటల్ ప్రాపర్టీ రికవర్ అది 4 lakhs ప్రాపర్టీ రికవర్ అయింది వాళ్ళ అక్యూజ్ నుంచి. ఈ A1 అక్యూజ్ పాత హిస్టరీస్ కూడా ఉంది. వాళ్ళు చాలా 5-6 కేసెస్లో, అది దొంగతనం కేసెస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత ఒకటి చిటింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈరోజు ఇది బోత్ అక్యూజ్లో జ్యుడిషియల్ రిమాండ్లో పంపించేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా ఏదైనా అఫెన్స్ ఉంది, ఇంకా ఏదైనా వేరే ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో అది కూడా డిటెక్ట్ కోసం ట్రై చేస్తాము. ఈ కేసు గురించి మన అండర్ ద గైడెన్స్ ఆఫ్ కే పార్థసారథి, అది డిఎస్పీ కల్వకుర్తి, మన సోమనరసయ్య సిఐ వెల్దండ, తర్వాత అనుదీప్ సిఐ అచ్చంపేట్, ఎస్ఐ రమేష్ కల్వకుర్తి, తర్వాత కిషన్ పిసి, చిరంజీవి, నజరుద్దీన్, కిషోర్ రెడ్డి, మురళీకృష్ణ, జి శ్రావణ్ అండ్ చాలామంది మన పోలీస్ ఆఫీసర్ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. మంచి పని చేశారు. ఈ మంచి పని చేసి 2 కేసెస్ మర్డర్ కేసెస్ డిటెక్ట్ చేశారు. సో ఈరోజు మన జ్యుడిషియల్ రిమాండ్లో అక్యూజ్ పర్సన్ పంపిస్తారు.